ఆదిలాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ సభ ద్వారా సీఎం ఏం వరాలు గుప్పిస్తారనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు జనాలు. సభ ప్రాంగణం నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అధికారులు. ప్రస్తుతానికి మనం సభాస్థలి వద్ద ఉన్నాం, చూడొచ్చు. సభకు సంబంధించి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. అయితే ఈ సభకు సంబంధించి కూడా భారీగా జన సమీకరణ చేసి తరలించడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత మొదటగా కొన్ని శంకుస్థాపన పనులతో పాటు ప్రారంభోత్సవ పనులు అయితే చేయనున్నారు. మరోవైపు ఇటు ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాల వద్దనైతే దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 38 కోట్లతోటి నిర్మాణం చేపట్టనున్న పలు శంకుస్థాపన పనులకైతే ఆయన శ్రీకారం అయితే చేయనున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే సభాస్థలికి అయితే ఒక్కొక్కరిగానైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే సభాస్థలికి అయితే చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా సభా ప్రాంగణానికి అయితే ఒక్కొక్కరిగానైతే తరలి వస్తున్నారు. అయితే ఈ సభాస్థలికి సంబంధించి కానీ హెలిప్యాడ్ ఆగే ఎయిర్డ్రోమ్ ప్రాంతంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభాస్థలి జరిగే ప్రాంతంలో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధించారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఏదైతే ఇటు ఇంద్రవెల్లో నిర్మించిన సభ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాతనైతే ఇంద్రవెల్లో మొట్టమొదటిసారిగా సభ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడికి వచ్చిన క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకైతే వరాలు అయితే గుప్పించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన ఇంద్రవెల్లి సభలో చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆదివాసీ గుడాలకు సంబంధించి పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పన చేస్తాం, రోడ్లు కూడా నిర్మాణం చేపడతామని చెప్పి 2 ఏళ్ళు అయినప్పుడు కూడా కొంతమేర అభివృద్ధి జరిగింది కానీ పూర్తి స్థాయి అభివృద్ధి జరగకపోవడంతో అయితే ఇటు ఆదివాసీ గుడాల ప్రజలతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఆ కళను అయితే నెరవేరని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఒక చిరునామాగా తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్గా ఉండేలా చేస్తామని చెప్పినప్పుడు అది ఎక్కడ కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ సభ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎటువంటి వరాలు గుప్పిస్తారంటూ కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఒకంత ఆసక్తిగానైతే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఏదైనా మళ్ళీ రిపీట్ అవుతాయా లేదనుకుంటే కొత్తగా ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఆయన తోడ్పాటు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగానైతే ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి సభాస్థలికి చేరుకున్న తర్వాతనైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం 4 గంటలకి మరలా తిరిగి హైదరాబాద్కి అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్.